బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ లో మరో వివాదం చెలరేగింది. తెలిసి తెలియకుండా డైరెక్టర్స్ చేస్తున్న వ్యాఖ్యలు అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్కు దారితీస్తున్నాయి. రాజాసాబ్ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు టాలీవుడ్ లో మరో వివాదం చెలరేగింది. అసలు మారుతి ఏమన్నారంటే, రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని తాను హామీ ఇవ్వనున్నారు మారుతి. అంతవరకు బానే ఉంది, కానీ అక్కడితో ఆకుండా అటువంటి మాటలు ప్రభాస్ కటౌట్ కు చిన్నవి అవుతాయన్నారు డైరెక్టర్ మారుతి. మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉందా రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు. అందులో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా ప్రమోషన్స్ లో అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తాంటూ ఎన్టీఆర్ హామీ ఇచ్చేవారు. ఇప్పుడు డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసినట్టుగా ఉండడంతో జూనియర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని. అయితే ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహంతో దిగొచ్చారు డైరెక్టర్ మారుతి. తన ఉద్దేశం అది కాదంటూ వివరణిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్పీచ్లో మాట్లాడుతుండగా ఫ్లోలో అనుకోకుండా వచ్చేసాయన్నారు. అవి కూడా రాంగ్ వేలో పోర్ట్రే అయ్యాయంటూ వివరణ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. తనకు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయన అభిమానులు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు అభిమానులకు క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ మారుతి. టాలీవుడ్ లో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. తెలిసి తెలియకుండా డైరెక్టర్స్ చేస్తున్న వ్యాఖ్యలు అభిమానుల మధ్య వార్స్ కు దారితీస్తున్నాయి. రాజాసాబ్ సినిమా ప్రమోషన్ లో డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. అసలు మారుతి ఏమన్నారు అని చూస్తే, రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని తాను హామీ ఇవ్వనన్నారు మారుతి. అంతవరకు బానే ఉంది, కానీ అక్కడితో ఆకుండా అటువంటి మాటలు ప్రభాస్ కటౌట్ కు చిన్నవి అవుతాయని డైరెక్టర్ మారుతి అన్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ తీవ్ర దుమారాన్ని రైజ్ చేస్తుందని చెప్పాలి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. మారుతి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. రాజాసాబ్ కటౌట్ కి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి?
టాలీవుడ్ లోనైతే మరో వివాదం అయితే చెలరేగిందని తెలుసుకోవచ్చు. అయితే తెలిసి తెలియకుండా ఇప్పుడు డైరెక్టర్లు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఈ ఈవెంట్ లో జరిగిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ ఫ్యాన్స్ మధ్య అయితే ఒక రచ్చ జరుగుతుంది. ఫ్యాన్స్ మధ్య వార్లకైతే దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగిన రాజాసాబ్ సినిమా ప్రమోషన్ లో ఒక సాంగ్ రిలీజ్ కి హైదరాబాద్ లో ప్రముఖ థియేటర్ లో జరిగిందని చెప్పొచ్చు. అయితే డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలతో అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరొక వివాదం చెలరేగింది. అసలు మారుతి ఏమన్నారంటే, ఆయన ఎందుకంటే రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని తిరుగుతారు అని చెప్పేసి, అంటే ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునేలా చేస్తారని కూడా తాను హామీ ఇవ్వననడం జరిగింది. అయితే మారుతి అంతవరకు బాగానే ఉంది, కానీ అక్కడితో ఆగకుండా అయితే ప్రభాస్ కటౌట్ కి ఇవి చిన్నవి అవుతాయన్నారు ఈ మాటలు. అయితే ఈ మాటలు చిన్నవి అవుతాయని చెప్పి గతంలో ఎన్టీఆర్ కూడా సినిమాకి దేవర సినిమా కూడా కాలర్ ఎగిరేసుకునేలా తిరుగుతారు ఫ్యాన్స్, ఎందుకంటే నేను వాళ్ళకి కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి కూడా అప్పుడు, ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఆ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఆ మాటలే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. అయితే ఈ గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ లో కూడా అప్పుడు అభిమానులు కాలర్ ఎగిరేసుకునేలా చేశానంటూ కూడా ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం సినిమా ఆడింది. అప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి చేసిన వ్యాఖ్యలు అయితే ఎన్టీఆర్ ను ఉద్దేశించి చేసినట్లుగా ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే సోషల్ మీడియా పరంగా ఒక తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరుగుతుంది. సోషల్ మీడియాలో డైరెక్టర్ ని లక్ష్యంగా చేసుకొని అటు ఎక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆయనకి విరుద్ధంగా ట్వీట్లు పెడుతూ ఆయన ఒక ట్రోల్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎన్టీఆర్ అభిమానులు నిన్న జరిగిన సన్నివేశంతో, ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయిన తర్వాత మారుతి అయితే ఎట్టకేలకు వచ్చి ఆయన వివరణ ఇస్తూ ఎక్స్ లో అయితే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అయితే స్పీచ్ లో మాట్లాడుతుండగానే నేను ఫ్లోలో అనుకోకుండా వచ్చేసాయి, అవి రాంగ్ వేలో మీకు పోర్ట్రేట్ అయ్యాయంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్న, ఆయన నాకు అభిమానులన్నా ఆయనన్నా నాకు ప్రత్యేక అభిమానము, ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పుకోవడం కూడా మారుతి అయితే ఎట్టకేలకు క్షమాపణలు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు కొంచెం కోప ఆగ్రహావేశాలకు తగ్గుతారా లేదా అలాగే ఉంటుందా అని చెప్పేసి కూడా తెలియాల్సి. శ్రీపాల్, అయితే ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ అంతా కూడా, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇలాంటి ఈవెంట్స్లో వచ్చినప్పుడు ప్రమోషన్స్లో భాగంగా నోరు జారుతూ తర్వాత క్షమాపణలు చెప్పడం కామన్గా వచ్చేసింది. ఇప్పుడు తాజాగా మారుతి ప్రభాస్కి సంబంధించి ఈ కామెంట్స్ చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంతటితోటి క్షమాపణ యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోతారా, లేకపోతే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? గతంలో చేసిన ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఎస్కేఎన్ గారు కావచ్చు, మారుతి, బండ్ల గణేష్ కూడా వీళ్ళందరూ, ఎందుకంటే ప్రముఖ ఒక ఈవెంట్లను వేదికగా చేసుకొని ఒక కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేదంటే ఒక వ్యాఖ్యలపై కూడా తీవ్ర దుమారం అయితే రేగుతుంది. హీరో ఫ్యాన్స్ కూడా ఈ వ్యాఖ్యలపై అయితే తీవ్ర దుమారం, ఒక సోషల్ మీడియాలో ట్వీట్ల పరంగా కావచ్చు, తెల్లారి ఈరోజు సాయంత్రం ఒక ఈవెంట్ కి జరగడం, తెల్లారి మళ్ళీ వీళ్ళు అది విని సారీ చెప్పడము, ఎందుకంటే ఇది ఒక జరుగుతుంది కంటిన్యూగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన దానికైతే, ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు, ఎందుకంటే ఆయనకు ఒక దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు అయితే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు ప్రవాసుకు కూడా ఉంటారు. కానీ వాళ్ళు మా హీరోని మీరు కాలర్ ఎగరేసుకొని చిన్నగా అయిపోతుందని చెప్పడం కూడా ఒక వాక్యం వల్ల, ఎందుకంటే వీళ్ళు పట్టుకొని అయితే దాన్ని తీవ్ర దుమారం లేపేసి మారుతికి ఒక అగెనిస్ట్ గానైతే ఎక్స్ లోనైతే ఒక వేలాది ట్వీట్లు అయితే చేయడం జరిగింది. దీనికి ఆయన ఈ రోజు ఒక వీడియో పరంగా కూడా వివరణ ఇచ్చి వీళ్ళ ఆగ్రహవేశాలు సారీ చెప్పడం కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.